హైదరాబాద్లోని మలక్పేటలో సిపిఐ నేత చందు నాయక్ హత్య కేసులో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 నాటు తుపాకులు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల కేసులో మొత్తం 6గురి ప్రమేయం ఉందని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ వెల్లడించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించామన్నారు. దొంతి రాజేష్ ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు తెలిపారు. చందు నాయక్ సిపిఐ ఎంఎల్కు చెందిన రాజేష్తో విభేదాలు ఉన్నాయని డీసీపీ వివరించారు. చందు నాయక్, రాజేష్ కలిసి కొన్ని స్థిరాస్తి వివాదాలు సెటిల్మెంట్ చేశారన్న ఆయన సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బులు ఇవ్వలేదని రాజేష్ కోపం పెంచుకున్నట్లు చెప్పారు. పార్టీ కార్యకలాపాల్లోనూ ఇద్దరికీ అభిప్రాయ భేదాలున్నాయన్నారు. ఈ క్రమంలోనే చందు నాయక్ను చంపాలని ఏపీకి చెందిన పాత నేరస్తులతో రాజేష్ ఒప్పందం చేసుకున్నాడని చెప్పారు. తుపాకులు విఫలమైతే కత్తులతో నరికి చంపాలని ఏర్పాట్లు చేసుకున్నారన్న డీసీపీ కాల్పుల ముందు రోజు నిందితులు రెక్కీ చేసినట్లు తెలిపారు. కాల్పుల తర్వాత ఉప్పల్ బగాయత్కు చేరుకున్నారని వెల్లడించారు. పక్కా సమాచారంతో కావలి చెక్పోస్టు వద్ద కొందరు నిందితులను పట్టుకున్నామని, మరికొందరిని జనగామ జిల్లాలో పట్టుకున్నామని డీసీపీ చైతన్య కుమార్ తెలిపారు. చందు రాథోడ్ సిపిఎం పార్టీలో చాలా యాక్టివ్ లీడర్. ఇతను స్టేట్ కౌన్సిల్ మెంబర్ స్థాయిలో ఉన్నారు. రాచకొండ పరిధిలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న కుంట్లూరు గ్రామంలో కొన్ని ఈ భూముల విషయంలో కొంతమంది సిపిఐ పార్టీ తరఫున గుడ్సెల్ వేయడం జరిగింది. వాళ్ళు కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ని ఐడెంటిఫై చేసుకుని తర్వాత పట్టాలు ఇప్పించుకుందామని చెప్పి కొంత ఆక్రమించుకున్నారు. తన నుంచి కూడా కొంతమంది ఉన్నారు, తన తరఫున కూడా కొంతమంది ఉన్నారు. నేను డైరెక్ట్ వస్తే నన్ను యాక్సెప్ట్ చేయరని చెప్పి ఈ రాజేష్ ఎలియాస్ రాజన్న అనే వ్యక్తి ఈ మృతుడిని సంప్రదించడం జరిగింది. అయితే వాళ్ళిద్దరూ కలిసి పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ గుడిసెలు వేయడం, ఇక్కడ నుంచి కొంతమంది పట్టాలిప్పించే కార్యక్రమంలో ఉన్నారు. దీనికి సంబంధించి దాదాపు 2000 గుడిసెల వరకు వేశారు. ఆ చేసిన క్రమంలో వీళ్ళు కొంత డబ్బు కూడా వసూలు చేయడం జరిగింది. ఈ మర్డర్ జరగడానికి కారణము వీళ్ళిద్దరి మధ్య తలెత్తిన డబ్బు వ్యవహారము, వాళ్ళ మధ్యలో డెవలప్ అయిన గ్రడ్జెస్, కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్న అనుమానాలు, పార్టీలో జరిగిన వ్యవహారాల వల్ల ఈ మర్డర్ చేశారు. ఒక్కొక్కరు చొప్పున 1000 రూపాయలు కలెక్ట్ చేసి 13 లక్షల రూపాయలు వసూలు చేశాడు ఈ మృతుడు చందు అనే వ్యక్తి. అయితే ఇందులో రాజేష్ ద్వారా వచ్చిన డబ్బులైనా సరే తనకు సంబంధం లేదన్నట్టుగా ఈ రాజేష్ పైన నెపం వేయడంతో తన పట్ల డిఫరెన్సెస్ అనేది అక్కడ మొదలయ్యాయి. మృతుడు చందు మరియు రాజన్న భార్య మధ్యలో కూడా ఏదో ఉందని చెప్పి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ అది నిజమని భావిస్తూ వచ్చాడు. పగ పెంచుకున్నాడు ఈ రాజన్న ఎలియాస్ రాజేష్ అనే వ్యక్తి. తనకు ఉన్న పరిచయాల మేరకు ఏడుకొండలు మరియు శ్రీను వీళ్ళందరితో కలిసి ఉప్పల్ బాగాయత్లో అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ షెల్టర్ తీసుకున్నారు. దొంతి రాజేష్, కుంభ ఏడుకొండలు, శ్రీను, అర్జున్ జ్ఞానప్రకాష్, రాంబాబు ఈ 6గురు ఈ మర్డర్ చేశారు.